వెల్కమ్ టు పీసీ స్టడీస్ అండి. సో మనం ఇన్స్పిరేషన్ 3D పైన ఫార్ములాస్ పైన ఒక వీడియో చేసాం. ఆ వీడియో బాగా చూడండి, ఎందుకంటే జస్ట్ ఫార్ములానే కాదు, ఆ ఫార్ములా ఎలా వచ్చిందో మనం డిరైవ్ చేసాం. ఓకేనా? ఆ వీడియో చూసాకే ఈ వీడియోకి రండి. ఇట్ ఈస్ ద లాస్ట్ వీడియో ఫర్ మెన్సురేషన్. దీంతో 2D 3D మొత్తం అయిపోతాయండి. ఓకేనా? ఎస్, ఒకసారి చూడండి. ద రేషియో ఆఫ్ ద రేడియస్ ఆఫ్ టూ సిలిండర్స్ యొక్క రేడియస్ 2:3 అంటే, అండ్ ద రేషియో బిట్వీన్ హైట్స్ ఇస్, వాటి మధ్యన హైట్స్ ఎంత అంటే 5:4. అట్లయితే రేషియో కనుక్కోమంటాడు బిట్వీన్ దే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సిలిండర్లో రేడియస్ ఇచ్చేసాడు, హైట్ ఇచ్చేసాడు, ఏం కనుక్కోవాలా? ఏరియా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే చుట్టూ అంటే సిలిండర్ ఇది అనుకుంటే, ఓకే, సిలిండర్ ఇది అనుకుంటే దీని చుట్టూ అంటే సర్కిల్ లాగా ఉంది. సర్కిల్ చుట్టూ అంటే సర్కంఫరెన్స్ అంటే 2πRh. సో 2πRh. సో రెండు ఇచ్చాడు కాబట్టి R1 H1 అనుకోండి. 2πR రెండు రేడియస్ ఇచ్చాడు కాబట్టి R2 H2 అనుకోండి. ఇక్కడైనా 2π, ఇక్కడైనా 2π క్యాన్సిల్ అయిపోతుంది. R1 ఎంత ఉంది? 2. H1 ఎంత ఉంది? 5. R2 ఎంత ఉంది? 3. H2 ఎంత ఉంది? 4. 2 2s. సో 5:2 6 వస్తుంది. ఓకేనా? 1 minute టైం ఇస్తాను, ఒకసారి చూసుకోండి. మనం నెక్స్ట్ క్వశ్చన్ పోవాలి. సో ఒకసారి చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఒక సిలిండర్, ఒక కోన్, వాటికి ఈక్వల్ రేడియస్ అంటారు. ఓకే, అట్ దేర్ బేసెస్ అండ్ ఈక్వల్ హైట్స్ అంటారు. ఒక సిలిండర్, కోన్ రేడియస్ ఈక్వల్, హైట్ ఈక్వల్. సిఎస్ఐ అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. వాటి యొక్క కర్వ్డ్ సర్ఫేస్ యొక్క ఏరియా 8:5 ఇచ్చాడు. అట్లయితే ఫైండ్ ద రేషియో బిట్వీన్ రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ద కోన్. సో రేషియో కనుక్కోవాలంటే రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ద కోన్. సో ఏమి ఇచ్చాడు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా? సిలిండర్, కోన్. సో సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత? 2πRh. ఓకేనా? రేషియో కాబట్టి ఈస్ట్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఎంత? πRl. ఓకేనా? వాటి యొక్క రేషియో ఎంత ఇచ్చాడు? 8:5. రేడియస్ ఏమన్నాడు? క్యాన్సిల్ చేసేసాడు. పై సేమో క్యాన్సిల్ చేసేసాడు. ఇంకేం మిగిలిందండి ఇక్కడ? 2h. ఈస్ట్ అంటే బై చెప్పి రాసుకోవచ్చా? ఎల్ ఈక్వల్ టు 8:5 అంటే 8/5. ఓకే, 2 1s 2 4s అంటే h/l is equal to 4/5. ఏం కనుక్కోవాలా? రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ద కోన్ అంటాడు. సో కోన్ అంటే ఇదే కదా, ఇది రేడియస్, ఇది హైట్, ఇది ఎల్. హైట్ ఇచ్చేసాడు చూడండి 4. సో ఇది 4. ఎల్ ఇచ్చేసాడు ఏంటంటే 5. ఏం కనుక్కోవాలా? రేడియస్. ఇది ఎలా ఉంది? పైథాగరస్ థియరం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. వర్టెక్స్ నుంచి సెంటర్ కి ఇలా గీస్తే పర్పెండిక్యులర్ 90 డిగ్రీస్ అని. కాబట్టి ఇది స్ప్లిట్ చేస్తాను చూడండి, ఇలా స్ప్లిట్ చేస్తాను. ఓకే, రేడియస్ ఇది 5, ఇది 4. పైథాగరస్ థియరంలో నేను కొన్ని వాల్యూస్ గుర్తు పెట్టుకున్నాను. 3 4 5 6 8 10. ఓకేనా? 9 12 15 8 15 17. సో ఇలాంటివి చెప్తాను మెన్సురేషన్ స్టూడియోలో. సో ఇక్కడ 4, ఇక్కడ 5 వస్తే ఇక్కడ ఏమొస్తుంది? 3. మర్చిపోతే ప్రాబ్లం లేదు, ఇది తెలియదు. r² ప్లస్ 4² ఎంత? 16. 5² ఎంత? 25. 16 ఇక్కడికి వస్తే మైనస్ వస్తుంది, సో 9 వస్తుంది. r² 9 అయితే r ఎంత వస్తుంది? 3. ఓకే, అలానే. ఓకే, ఇప్పుడు రేషియో, రేడియస్ ఎంత? 3:, హైట్ ఆఫ్ ద కోన్ ఎంత అంటే 4. 3:4 ఆన్సర్. సో 1 minute టైం ఇస్తాను, ఒకసారి చూసుకోండి. మనం నెక్స్ట్ క్వశ్చన్ పోవాలి. సో నెక్స్ట్ చూడండి. ఏ సాలిడ్ ఈస్ హెమిస్ఫిరికల్ అట్ బాటమ్. సో బాటమ్ లో ఎలా ఉంటుందంట? హెమిస్ఫియర్ లాగా ఉంటుందంట. అండ్ కోనికల్ అబోవ్ ఇట్. ఒక సాలిడ్ అనేది బాటమ్ లో చూస్తే స్పియర్ లాగా, హెమిస్ఫియర్ లాగా, పైన చూస్తే కోనిక్ లాగా ఉంటుంది. సర్ఫేస్ ఏరియా వచ్చి, ఆ 2 పార్ట్స్ యొక్క సర్ఫేస్ ఏరియా వచ్చి ఈక్వల్ అంట. అట్లయితే ఫైండ్ కనుక్కోమంటాడు ఏంటి? రేషియో ఎవరెవరి మధ్యన? రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ద కోనికల్ పార్ట్ అంట. ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చూడండి. కోనిక్ హెమిస్ఫియరికల్ అట్ బాటమ్. సో బాటమ్ లో హెమిస్ఫియర్ గా ఉంటుంది. టాప్ వచ్చేకి ఎలా ఉంటుందంట? కోన్ పొజిషన్ లో ఉంటుందంట. అది వాడు. సో బాటమ్, టాప్, కోన్ అంటే దీనికి కామన్ ఏముందంటే రేడియస్. అంటే మీరు కోన్ తీసుకున్నా దీని రేడియస్ ఎంత ఉంటుందో, స్పియర్ తీసుకున్నా దాని రేడియస్ అంతే, ఎందుకంటే సేమ్ బేస్ మీద ఏర్పడింది.
ఓకే ఎస్ షేప్ అలా ఉంటుంది. ఓకే నెక్స్ట్ చూడండి, సర్ఫేస్ ఏరియాస్ ఈక్వల్ అన్నాడు. సర్ఫేస్ ఏరియాస్ అంటే ఇవ్వకపోతే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ అని, ఇవ్వకపోతే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ అని. సో కోనికల్ లేదు తెలియకపోయినా సర్ఫేస్ ఏరియా అంటే ఇదే కదా, దీని సర్ఫేస్ ఏరియా దీని సర్ఫేస్ ఏరియా అంటే చుట్టుకొలత అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా, ఇవ్వకపోతే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని అనుకోండి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ ఈక్వల్ అంటే హెమిస్ఫియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత 2πr² ఈక్వల్ టు కోన్ సర్ఫేస్ ఏరియా ఎంత πr. సో పై క్యాన్సిల్ అవుతుంది, ఒక r క్యాన్సిల్ అవుతుంది. సో 2r is equal to ఒక్క నిమిషం 2r is equal to L వస్తుంది. 2r is equal to L వస్తుంది. నాకేం కావాలా, హైట్ కి రేడియస్ కే కావాలి. సో L అంటే మనకేం తెలుసు, ఒక ఫార్ములా తెలుసు, h² ప్లస్ r² is equal to L². ఓకేనా, కొన్ని తెలుసు కదండి, ఇలా కోన్ వేసుకుంటే ఇది రేడియస్, ఇది హైట్, ఇది L అంటే దీన్ని కొంచెం ఇలా డివైడ్ చేయండి, ఇది రేడియస్, ఇది హైట్, ఇది L వస్తుంది. సో r² ప్లస్ h² is equal to L². సో నీకు ఏం కావాలి, హైట్ కదా కావాల్సింది. సో దీన్ని ఇటు సైడ్ పంపించండి, L² మైనస్ r² is equal to h². ఈ స్క్వేర్ ఇంటికి వస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ L² మైనస్ r². సో L వాల్యూ ఎంత 2r. సో ఇక్కడ 2r సబ్స్టిట్యూట్ చేయండి, 2r హోల్ స్క్వేర్ అంటే 4r² మైనస్ r² ఈక్వల్ టు h². ఎంత వస్తుందంటే 4r నుంచి r తీసేస్తే 3r అంటే √3 r బయటకు వస్తుంది. సో h స్క్వేర్ ఉంది కదా, ఆ స్క్వేర్ ఇంటికి రాసేస్తాను, సరే ఈ స్క్వేర్ రూట్ ఇంటికి రాసేస్తాను. ఓకే, సో ఇప్పుడు రేడియస్ ఒకసారి గమనించండి, h is equal to √3 into r. సో రేడియస్ కి ఎదురుగా చూడండి, ఇక్కడ ఏముంది 1, h కి ఎదురుగా చూడండి √3 అంటే రేషియో 1:√3. ఓకేనా, అర్థమైందా? బాటమ్ హెమిస్ఫియర్, టాప్ కోర్ సర్ఫేస్ ఏరియాస్ ఈక్వల్ అంటే ఏమి ఇవ్వకపోతే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో దీని 2πr is equal to 2πr² is equal to πr. L వాల్యూ వచ్చేస్తుంది. నాకు హైట్ కావాలి, సో నాకు ఈ ఫార్ములా తెలుసు, నన్ను సబ్స్టిట్యూట్ చేశాను, h కి r కి కనుక్కోండి, రేషియో 1:√3. సో 1 more time ఇస్తాను, సర్చ్ చేసుకొని మనం నెక్స్ట్ క్వశ్చన్ పోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక కోన్, ఒక హెమిస్ఫియర్, ఒక సిలిండర్ స్టాండ్స్ ఆన్ ఈక్వల్ బేస్, ఒకే బేస్ మీద నిలబడతాయి అంటారు. ఒకే బేస్ మీద అంటే ఒకే రేడియస్, ఒకే బేస్ మీద అంటే ఒకటే రేడియస్ అని. ఓకేనా, ప్లస్ వాటికి సేమ్ హైట్ కూడా ఉంటుంది అనమాట. అయితే రేషియో కనుక్కోమంటాడు బిట్వీన్ దేర్ వాల్యూమ్స్. సో వాటి మధ్యన రేషియో కనుక్కోవాలి, వాల్యూమ్స్. సో ఏమంటాడు, కోను హెమిస్ఫియర్ సిలిండర్ వాల్యూమ్. సో కోన్ వాల్యూమ్ ఎంత అంటే 1/3 πr²h, హెమిస్ఫియర్ 2/3 πr³, నెక్స్ట్ సిలిండర్ πr²h. సో ఒకే బేస్ మీద ఉన్నాయంటే అంటే సింపుల్. యాక్చువల్గా హెమిస్ఫియర్ కి హైట్ ఉండదు, కానీ నేను ముందు డెరివేషన్ ఆఫ్ ఫార్ములా చెప్పాను, r is equal to హైట్ అండి అని చెప్పాను. సో ఇది కూడా r r³ వస్తుంది, r³ ఉంది, ఇది కూడా r³ వస్తుంది, r³ క్యాన్సిల్ అవుతుంది, పై క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగిలిందండి 1/3 2/3 ఈ 3 ఇక్కడికి వచ్చేస్తుంది 1:2:3. అర్థమైందా? ఎందుకు అంటే మళ్ళీ రాస్తాను కావాలంటే ఎవరికైనా అర్థం కాకపోతే. సో కోన్ ఇలా ఉంటుందండి, హెమిస్ఫియర్ ఇలా ఉంటుంది, ఓకేనా, సిలిండర్ ఇలా ఉంటుంది. సో ఈ రేడియస్ ఈక్వల్, ఈ హైట్ చూడండి, ఇది హైట్ యాక్చువల్ హైట్ కాదు, రేడియస్. ఓకేనా, అంటే ఈ రేడియస్ హైట్ ఈక్వల్, సేమ్ ఒకే బేస్ మీద కాబట్టి r is equal to h. సో 1:2:3. సో 1 టైమ్స్ ఆన్సర్ చూసుకొని మనం నెక్స్ట్ క్వశ్చన్ పోతాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కొన్నిసారి ఎన్టీపీసీ పేపర్లో రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బీ జేఈ పేపర్లో కూడా
ఈ మెథడ్ పైన ఇచ్చాడు. సో ఫస్ట్ దీంతో బేసిక్ మెథడ్ చూసాం. ఏ కోన్ ఇస్ కట్ ప్యారలల్ టు ఇట్స్ బేస్. సో ఒక కోన్ ని కట్ చేస్తారంట, ఎలా? ప్యారలల్ గా, బేస్ కి ప్యారలల్ గా కట్ చేస్తాడంట. ఏ విధంగా అంటే హైట్ ఆఫ్ టూ పార్ట్స్ ఈజ్ ఈక్వల్. ఏ విధంగా ప్యారలల్ గా కట్ చేస్తాడు అంటే హైట్స్ వచ్చి ఈక్వల్ గా ఉండాలంట. అట్లయితే రేషియో కనుక్కోమంటాడు బిట్వీన్ ద వాల్యూమ్ ఆఫ్ టూ పార్ట్స్. సో రేషియో కనుక్కోమంటాడు. ఫస్ట్ కోన్ డ్రా చేయండి. సో సెంటర్ నుంచి ఇది రేడియస్ అవుతుంది, వర్టెక్స్ నుంచి ఇది హైట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్యారలల్ గా ఈ బేస్ కి ప్యారలల్ గా కోన్ ని కట్ చేయాలి. ఎలా కట్ చేయాలి అంటే హైట్ ఈక్వల్ గా ఉండాలి. సో ఈ బేస్ కి ప్యారలల్ గా అంటే ఇలా ప్యారలల్ గా ఎలా కట్ చేయాలి? కట్ చేస్తే ఇప్పుడు హైట్స్ అనేది ఎలా ఈక్వల్ గా ఉండాలంటే సపోజ్ ఇది ఈ వర్టెక్స్ పాయింట్ ఏ అనుకోండి, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ. కట్ చేస్తే యాక్చువల్గా ఏం ఫామ్ అవుతుందంటే ఏబిసి ఒక కోన్ అయితే ఫామ్ అవుతుంది. ఏబిసి చూడండి, ఏబిసి ఒక కోన్ అయితే ఫామ్ అవుతుంది. కానీ బిసి డి ఫ్రస్టమ్ ఫామ్ అవుతుంది. కోన్ని కట్ చేస్తే ఫామ్ అయ్యేది ఫ్రస్టమ్ అన్నమాట. కానీ అక్కడ వాల్యూమ్ కనుక్కోమన్నాడే కానీ వాల్యూమ్ ఆఫ్ ద కోన్, వాల్యూమ్ ఆఫ్ ద ఫ్రస్టమ్ అన్నాడా? అనలేదు. అంటే వీడి మీనింగ్ ప్రకారం ఏంది అంటే ఆ కోన్ని కట్ చేశాక ఏ వాల్యూమ్ కనుక్కోవాలి అంటే ఏబిసి ఈ వాల్యూమ్, మళ్ళీ ఏడిఈ ఈ వాల్యూమ్. ఎందుకంటే రెండు కోన్సే కాబట్టి. సో కట్ చేశాక యాక్చువల్లీ ఏబిసి ఒక కోన్ వస్తుంది, బీసీడిఈ కోన్ రాదు, ఫ్రస్టమ్ వస్తుంది. కానీ ఫ్రస్టమ్ అడగలేదు వాడు. సో వాల్యూమ్ ఆఫ్ టూ పార్ట్స్ అంటాడు. ఆ టూ పార్ట్స్ యొక్క వాల్యూమ్ అంటే కోనే ఉండాలి. సో వర్టెక్స్ సేమ్గా ఉండాలి. ఏబిసి ఒకటి, ఏడిఈ ఒకటి. ఫస్ట్ చూస్తాం, ఇది హైట్ h1, ఇది h2 అనుకోండి. హైట్ ప్యారలల్ గా కట్ చేస్తే హైట్ ఎలా ఉండాలంట? ఈక్వల్ గా. సో ఇది 1 ఉందనుకోండి, ఇది కూడా 1 ఉంటుంది. ఓకేనా? ఈక్వల్ గా కట్ చేస్తే ఈక్వల్ హైట్. సో ఇది 1, ఇది మొత్తం కదా ఏడిఈ మొత్తం తీసుకుంటాను ఏడిఈ. సో మొత్తం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 1, ఇక్కడి నుంచి ఇక్కడికి 1, మొత్తం ఎంత వస్తుందండి? 2. అర్థమవుతుందమ్మా? ఓకే, ఎస్, 1:2. రేషియో ఆఫ్ వాల్యూమ్, దీని వాల్యూమ్ 1/3 pi r square h, 1/3 pi r square h. ఓకే, 1/3 వెళ్ళిపోతుంది. రేడియస్ సేమే కాబట్టి రేడియస్ తీసేసేయండి. ఇక్కడ h1, ఇక్కడ h2. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ గమనించండి, నేను యాక్చువల్గా ఎలా చేస్తాను 1:2. ఇక్కడ మీకు అర్థంగా నేను రాశాను. ఓకే, 1/3 pi r square h అని. సో ఇక్కడ గమనించండి, క్వశ్చన్లో రేడియస్ అన్నా, హైట్ అన్నా, స్లాంట్ హైట్ అన్నా కోన్కి మీకు క్వశ్చన్ అడిగేది. ఇక్కడ నుంచి గమనించండి, ఒక కోన్ని ప్యారలల్ గా కట్ చేశాడు. కట్ చేసి రేడియస్ అన్నా అంటే రేడియస్ ఇచ్చేసిన, హైట్ ఇచ్చేసిన, స్లాంట్ హైట్ ఇచ్చేసిన. సపోజ్ ఇక్కడ ఇచ్చేసింది ఏంటి? హైట్ ఎంత? 1:2. అలా రేడియస్ అన్నా, అలా స్లాంట్ హైట్ అన్నా. ఓకే, 1:2. వాల్యూమ్ కనుక్కోమంటే, వాల్యూమ్ అంటే ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయండి? 3 కాంపోనెంట్స్. అంటే క్యూబ్, అంటే 1/3 క్యూబ్. ఎంత వస్తుందండి? 1:8. ఓకే, ఇది రేషియో, ఇది ఆన్సర్ డైరెక్ట్ గా పెట్టేస్తారు. కానీ తప్పు. ఒకటి చూడండి, మొత్తం వాల్యూమ్ ఎంత? 8. సో మొత్తం ఏడి వాల్యూమ్ ఎంత? 8. కానీ ఈ వాల్యూమ్ ఎంత? 1. సో మొత్తం 1, సరే మొత్తం 8. దీంతో ఈ ఒక్క పార్ట్ 1 అయితే ఈ పార్ట్ ఎంత వస్తుంది? 7. సో కనుక్కోవాల్సింది ఇదే, ఫ్రస్టమ్ ఆఫ్ ద కోనే. కానీ మళ్ళీ ఫ్రస్టమ్ ఆఫ్ ద కోన్ వేసుకోకుండా ఇలా రాశాడు అనమాట. నేను ఫస్ట్లో చెప్పాను ఫ్రస్టమ్ ఆఫ్ ద కోన్ అనలేదు అని. యాక్చువల్గా ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారంటే ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ద కోనే అనుకోండి. సో మొత్తం కనుక్కోండి, ప్లస్ ఈ పార్ట్ కనుక్కోండి. సో మొత్తం కనుక్కున్నారు, ఈ పార్ట్ కనుక్కున్నారు, అప్పుడు బ్యాలెన్స్ ఈ పార్ట్ వస్తుంది. మళ్ళీ ఫ్రస్టమ్ ఆఫ్ ద కోన్ వేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? సో మొత్తం 8, ఇది 1 పార్ట్ అయితే ఇది ఎంత అవుతుందండి? 7 పార్ట్స్. సో 1:7. ఓకేనా? సేమ్ ఇదే 3 పార్ట్స్ గా ఇస్తే ఎలా నేను చెప్తాను. ఒకసారి ఇది రాసుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను. ఓకేనా? 1 మీటర్ ఇస్తాను, ఒకసారి చూసుకోండి.
సో సేమ్ ముందు క్వశ్చన్ లాగానే ఒక కోన్ అనమాట, ప్యారలల్ గా బేస్ కి ప్యారలల్ గా 2 సార్లు కట్ చేశాడు. బేస్ కి ప్యారలల్ గా 2 సార్లు కట్ చేశాడు. కట్ చేస్తే అప్పుడు 3 పార్ట్స్ గా ఫామ్ అవుతుంది. ఓకే, కట్ చేసినాక హైట్ ఈక్వల్ అంటాడు. హైట్ 3 పార్ట్స్ హైట్ ఈక్వల్ 1 అంటే 1 అనుకోండి, ఇది 1 అనుకోండి, ఇది 1 అనుకోండి. అట్లయితే వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ దేర్ వాల్యూమ్స్ అన్నాడు. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ దేర్ వాల్యూమ్స్? ఫస్ట్ ఏబిసి ఒక కోన్ తీసుకోండి, మళ్ళీ ఏడిఈ ఒక కోన్ తీసుకోండి, మళ్ళీ ఏఎఫ్జి ఒక కోన్ తీసుకోండి. ఇది మీకు అర్థం కావాలంటే తర్వాత మీరు చేయాల్సిన అవసరం ఏముండదు, డైరెక్ట్ ఎగ్జామ్లో రాసేయచ్చు. ఏడిఈ ఏఎఫ్జి. సో ఈ కోన్ హైట్ 1 వస్తుంది, ఈ కోన్ హైట్ 1 + 1 2 వస్తుంది, ఈ కోన్కి 1 + 1 2, 2 + 1 3 వస్తుంది. సో సపోజ్ వాడు రేడియస్ అని చెప్పించిన, హైట్ అని చెప్పించిన, స్లాంట్ హైట్ అని చెప్పించిన, సో 1:2 ఇది 2:3. ఇక్కడ నేను హైట్ అన్నాను. సపోజ్ వాడు రేడియస్ అన్నాడు అనుకోండి, అంటే ఇట్లా ఈక్వల్ గా కట్ చేసి బేస్ అన్ని బేసెస్ ఈక్వల్ అన్నాడు అనుకోండి, అప్పుడు రేడియస్ 1:2. ఏదైనా ఫస్ట్ ఇది ఇచ్చేస్తాడు, ఆ తర్వాత వాల్యూమ్ అంటాడు. వాల్యూమ్ అంటే క్యూబ్ చేయండి. 1 క్యూబ్, 2 క్యూబ్ ఎంత అండి 8, 3 క్యూబ్ ఎంత అండి 27. ఇదే వాల్యూమ్ అని రాసుకోసుకుంటే తప్పు అనమాట, ఆన్సర్ ఇది కూడా ఉంటుంది. సో వాల్యూమ్స్ ఏబిసి వాల్యూమ్ ఎంత వచ్చు, మొత్తం వాల్యూమ్ అంతా 27, ఏఎఫ్జి మొత్తం వాల్యూమ్ అంతా 27 లో ఈ ఒక వాల్యూమ్ ఎంత అన్నాడు 1, అంటే ఈ మొత్తం వాల్యూమ్ 1. సో 1 ఈ మొత్తం వాల్యూమ్ ఏడిఈ మొత్తం వాల్యూమ్ అంతా 8. ఈ 8 లో ఆల్రెడీ 1 పోయింది కదా, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది 7. ఓకే ఓకే, ఈ మొత్తం వాల్యూమ్ 27, ఈ మొత్తం వాల్యూమ్ 27 అంటే ఏఎఫ్జి మొత్తం వాల్యూమ్ 27. ఓకే, దాంతో ఏడిఈనే ఎంత ఉంది, ఏడిఈనే ఎంత ఉంది 8. అంటే 27 లో నుంచి 8 తీసేసేయండి, ఎంత వస్తుంది 190. అంటే ఈ వాల్యూమ్ వచ్చేది ఏంటి అంటే ఏబిసిడి, ఈ వాల్యూమ్ ఏంటంటే బిసిడిఈది, ఈ వాల్యూమ్ ఏంటంటే డిఈఎఫ్జి. వాడు అడిగేది. సో మనం కట్ చేస్తే ఫస్ట్ టర్మ్ ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ టర్మ్ వాడు అడిగేది, కానీ ఈజీగా చేయడానికి దాని వాల్యూమ్ గానే అనుకోండి. అంటే ఈ బేస్ తీసుకోండి ఏబిసి, ఇక్కడ నుంచి తీసుకుంటే ఫస్ట్ అవుతుంది. సో అలా కాకుండా ఇక్కడ నుంచే తీసుకోండి, ఇక్కడ నుంచి తీసుకుంటే మళ్ళీ ఫస్ట్ అవుతుంది, కానీ ఇక్కడ నుంచే తీసుకోండి. అంటే ప్రతిదీ ఇక్కడ నుంచి తీసుకోండి, తీసుకొని మొత్తం కనుక్కోండి, మొత్తంలో ప్రతిదాన్ని మైనస్ చేసుకుంటారండి. యాక్చువల్గా వాడు అడిగేది ఏబిసి వాల్యూమ్ ఆఫ్ ఏబిసి ఈజ్ టు వాల్యూమ్ ఆఫ్ BCDE is to volume of DEFG అనమాట. సో అలా కనుక్కోవాలంటే BCDE అంటే ఫస్ట్ టర్మ్ అవుతుంది, DEFG అంటే ఫస్ట్ టర్మ్ అవుతుంది. సో ఫస్ట్ టర్మ్ కాకుండా ఒకే బేస్ తో తీసుకొని కోన్ లాగా అనుకోండి. సో వాటిని మైనస్ చేయండి. 1:8:7 కదా, ఇంత ఆలోచించకుండా ఫస్ట్ 1 1 రాసేయండి. 8 లో నుంచి 1 తీసేయండి 7, 27 లో నుంచి 8 తీసేయండి 90. ఓకేనా, అర్థమైందా? సో ఇలా అడుగుతారు, ఓకేనా, బాగా ఇలానే అడుగుతారు. సో దీంట్లో మెన్సురేషన్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఎక్కడన్నా ఏమన్నా కొన్ని క్వశ్చన్స్ మిస్ అయితే మనం లాస్ట్లో డిస్కస్ చేస్తాం. సో ఈ రోజుతో ఈ క్లాస్ అయిపోయింది, మెన్సురేషన్ అయిపోయింది. నెక్స్ట్ వీలైతే పర్సంటేజెస్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ PC Studies ఛానల్. థ్యాంక్ యూ.